గోదావరి జిల్లా స్పెషల్ చేపల పులుసు చేసేద్దాం వచ్చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీతో నా మాట. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పులుసు అంటేనే చింతపండు. ఆ చింతపండుని నానబెట్టుకుని ఆ పులుసుని పక్కన పెట్టుకోండి. పచ్చిమిర్చిని పొడవుగా చీల్చుకోండి. అప్పుడు లోపలికి పులుసు బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఆనియన్స్ని పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ పేస్ట్ వల్ల మనకి పులుసు అనేది చిక్కగా ఉంటుంది. అలాగే మనం చేపల పులుసుకి సంబంధించిన మసాలాను కూడా చేసుకుందాము. దానికి జీలకర్ర, ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకుని స్మూత్ పౌడర్ కింద చేసుకుని పక్కన పెట్టుకోండి. చేపల పులుసుకి ఎప్పుడూ వెడల్పైన గిన్నెని తీసుకోండి. దానివల్ల చేప ముక్కలు విరగకుండా ఉంటాయి. అలాగే అన్నీ ఒకే రకంగా మగ్గుతాయి. దానివల్ల టేస్ట్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. ముందుగా గిన్నెలో ఆయిల్ వేసుకుని ఇలా పచ్చిమిర్చిని వేయించండి. అది వేగేటప్పుడు ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని ఇందులో వేసేసి మగ్గనివ్వండి. ఇది మగ్గుతున్నప్పుడు మనం కొంచెం పసుపు అలాగే ఉప్పు వేసి బాగా మగ్గనివ్వాలండి. ఇలా మగ్గుతున్నప్పుడే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేదాకా ఉండాలి. అది పచ్చివాసన పోయేదాకా మగ్గిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని ఇందులో వేసేయండి. ఈ చింతపండు పులుసు వేసిన తర్వాత ఒకవేళ మీరు పులుసు ఎక్కువగా ఇష్టపడేవారైతే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోండి. లేదు అనుకుంటే కనుక కొంచెం తక్కువ వాటర్ వేసుకోండి. చేపల పులుసులో పులుసు ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. అలాగే 2 స్పూన్స్ కారం వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత ఈ పులుసుని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మూత వేసేసి దాన్ని మరగనివ్వండి. ఈ పులుసు మరిగేటప్పుడు చేపల ముక్కల్ని ఇందులో వేసేయండి. ఒకేసారి అన్నీ వేసుకోకుండా ఒకదాని తర్వాత ఒకటి గ్యాప్ ఇచ్చుకుంటూ వేసుకోండి. ఇవి ఏంటంటే మనం స్పూన్ పెట్టి కదపకూడదండి. అలా కదిపితే ఈ ముక్కలు అనేవి విరిగిపోతాయి. మామూలుగా ఈ బౌల్ని పట్టుకుని జస్ట్ ఇలా తిప్పాలంతే. స్పూన్ పెట్టారంటే కనుక ఈ ముక్కలు అనేవి విరిగిపోతాయండి. ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత ప్లేట్ పెట్టేసి బాగా మగ్గనివ్వండి. అది మగ్గిన తర్వాత ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా చేసుకున్న మసాలా పౌడర్ని ఇందులో వేసేయండి. అలాగే కొత్తిమీర వేసి నేను చూపించినట్టు కదపండి. స్పూన్ అస్సలు పెట్టకండి. ఈ చేపల పులుసు చేసేటప్పుడు ఎప్పుడు స్టవ్ లో నుంచి మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. అప్పుడు ముక్క బాగా మగ్గి పులుసు అందులోకి వెళ్ళి బాగా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ని ఎన్హాన్స్ చేసే టిప్ కూడా చెప్తానండి. పులుసు దింపేసుకునేటప్పుడు కొంచెం షుగర్ వేసుకుని దింపేసుకోండి. అప్పుడు ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అంతే, మన గోదావరి జిల్లా స్పెషల్ చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ఇది అన్నంలోకే కాదు, రాయలసీమ స్పెషల్ రాగి సంగటిలోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసేయండి. ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.